హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే కవిత కేసీఆర్కి రాసిన లేఖ చాలా హల్చల్ చేసింది. ఆ లేఖలో ఉన్న సారాంశము, కొంతమంది దెయ్యాలు ఉన్నాయని ఆవిడ ఎయిర్పోర్ట్లో దిగి ప్రెస్ మీట్లో చెప్పడం, సో మా నాన్న దేవుడే కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని మాట్లాడడం, అలాగే కేటీఆర్ కూడా ఆ లేఖ గురించి మాట్లాడడం, అంతర్గత విషయాలు ఏమైనా ఉంటే అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి అనే మాటలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే ఆ విషయం అంతా కూడా చల్లారిపోయినట్టు అయిపోయింది. ఎవరో బొగ్గుల మీద నీళ్ళు జల్లితే పుస్సుమన్నట్టు ఆ టాపిక్కే లేదు, నిశ్శబ్దం అయిపోయిందనమాట. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ కానీ అది కానీ చేయట్లేదు. అసలు ఏంటి, ఏం జరిగింది, తెర వెనుక కథనాలు ఎలా జరిగినాయి, పావులు ఎలా కదిపారు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, కవితక్క లేఖ మనం చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి హల్చల్ చేసింది. సో ఎందుకు అలా చల్లారిపోయింది అంటారు ఒక్క రోజులో? అంటే యాక్చువల్గా ఇది పెను తుఫాన్ రేకెత్తించాల్సినటువంటి రాజకీయ అంశాన్ని టీ కప్పులో తుఫాను లాగా చూపించడానికి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అదైతే వాస్తవం. నిన్న ఆదివారం కేటీఆర్ గారు ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలవడం అనేది ఈ స్టేట్మెంట్కు ఊతమిస్తోంది అన్నమాట. అంటే చాలామంది అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ లేఖ గురించి చర్చించడానికి తండ్రి కొడుకులు ఇద్దరు కలిశారు అనేది మేబీ, లేదా చాలా మాటల్లో ఈ మాట అయితే ఖచ్చితంగా దొరికి ఉంటుంది. దొరికి ఉండకుండా ఉండడానికి అవకాశం లేదు. సో ఇక్కడ ఏమైపోయిందంటే కవిత గారు లేఖ రాయడం అనేటువంటిది సంచలనం కలిగించిన అంశమే, అందులో రెండవ మాట లేనే లేదు. మీడియాలో మొదటంతా ఏమనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సృష్టించారు, ఇదంతా కూడా ఫేకు, ఇవన్నీ అన్నారు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ దిగినటువంటి కవిత గారు ఈ లేఖ నేనే రాశా అని చెప్పిన తర్వాత ఇంకా ఫేక్ ఏముంది, మరో చర్చ మొదలైంది. అసలు ఆమెనే ఇంకో చర్చకు తెరలేపి వెళ్ళారు. ఏమని, లేఖ రాసింది నిజమే, ఇది నేనే మొదటిసారి రాయట్లేదు, తరచుగా నేను రాస్తూ ఉంటాను. అయితే నేను రాసిన లేఖని ఎవడు లీక్ చేశాడు, దెయ్యాలు ఉన్నాయి అన్నారు. నా కేసీఆర్ కూతురు నేను పర్సనల్గా నా తండ్రికి రాసిన లేఖనే లీక్ చేసే స్థితికి పార్టీ దిగిపోయిందంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్య నాయకుల పరిస్థితి ఏంటి, ఎవడైనా నేతతో చెప్పుకునే పరిస్థితి ఉందా అని ఇంకో బాణం వదిలి వెళ్ళిపోయారు. బాగా చర్చ జరుగుతున్నది ఏంటంటే ఆమె ఎందుకు లేఖ రాసేదాకా దిగారు. అది ఏంటి, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత ఆమె రాసిన లేఖలు కూడా టార్గెట్ ఏంటి, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లోన వేదిక ఎలా ఉంది, నాయకుడు ఎట్లా మాట్లాడినాడు, ఒక్కడే 59 నిమిషాల పాటు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, అంతవరకు పార్టీని అంటి పెట్టుకున్నటువంటి నాయకులకు ఎందుకు వేదికలో చోటు కల్పించలేదు, ఇవన్నీ పోని నేను పక్కన పెడదామంటే అక్కడ ఉన్నటువంటి బొమ్మలు కానీ ఫ్లెక్సీలు కానీ ఇద్దరే కనిపించారు, ఒకరు కేసీఆర్ ఇంకొకటి కేటీఆర్. సో తన వారసుడు కేటీఆర్ అని ప్రకటించడానికే సిల్వర్ జూబ్లీ వేదికను కేసీఆర్ ఉపయోగించుకున్నారు తప్ప కార్యకర్తలను ప్రబోధపరచడానికి కానీ వాళ్ళని ఉత్సాహపరచడానికి కానీ మిగిలిన గొప్ప నాయకులను తెరపై తీసుకుని వచ్చి ఇదిగో మనందరి వల్ల పార్టీ నిలబడింది అని సామాన్య కార్యకర్త మనసులో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేయడానికి మాత్రం ఆ వేదిక ఉపయోగపడలేదు. సరే, ఒక్కొక్క సూట్ క్వశ్చన్ ఉంది సార్. సో కవిత పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటారు అంటే జాగృతి పార్టీ అని ఏదైనా పెట్టుకుంటారు కాబట్టే ఈ విమర్శలు వస్తున్నాయా, కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ఇలా చేస్తున్నారా, లేదా సో బీఆర్ఎస్లో బీజేపీలో కూడా వెళ్తున్నారు, బీఆర్ఎస్ వదిలేసి అని కూడా ఒక టాక్ అనేది నడిచింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మనం చూసినట్లయితే ఎక్కడ మీకు కనిపించవు కూడా. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మీరు పోలిక తెస్తున్నానని అనుకోవద్దండి. విషయం ఏంటంటే ఇప్పుడు గతంలోనే ఎన్నికల్లోన షర్మిల పరిస్థితి చూడండి. షర్మిల గారు మొట్టమొదట సొంత కొట్టు పెట్టుకున్నారు. అవును, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ టీపీ అని, తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా అభ్యంతరం ఏమి చెప్పలేదు. ఇంకొకటి, అస్సలు ఆయన స్పందించలేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయన అస్సలు స్పందించలేదు. స్పందించిందల్లా ఎవరు, అప్పట్లోన సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించారు. ఆయన మీడియా ముందు ఏమన్నారు, మాకేం సంబంధం, వెళ్ళి ఆమె తెలంగాణలో పెట్టుకుంటే మాకేం సంబంధం, అది ఆమె సొంత రాజకీయ నిర్ణయం అది, కాకపోతే మేము చెప్పాము. అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే పోలికలు చాలా కనిపిస్తాయి.
మీరు అంత తొందరగా తీసిపడేయద్దండి. అక్కడ వాళ్ళు ఎంత స్మూత్‌గా హ్యాండిల్ చేయాలని ప్రయత్నించి చివరికి బహిరంగం అయిపోయి, ఒక మీడియా ముందు కూడా నా చెల్లి కావాల్సిగా తనకేదో ఇవ్వలేదని ఇవాళ నా పైన ఎదురు తిరిగిందని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే స్థితికి రాజకీయాలు వెళ్ళిపోయాయి అక్కడికి. ఇక్కడ నిన్న ప్రెస్ మీట్‌లోనే ఆయన ఏమన్నారు కేటీఆర్ గారు, ఏముంది అసలు ఆ లేఖకు అసలు అంత రాద్యాంతం చేయాల్సిన పనేం లేదు. రాస్తే తప్పేముంది, ఎవరైనా రాయొచ్చు. కాకపోతే ఇంటర్నల్ విషయాలు ఇంటర్నల్‌గానే ఉంచుకుంటే ఉండాలి అన్నారు. బాగుంటుంది. బికాస్ పార్టీలో చాలా ఫోరమ్స్ ఉన్నాయి. కార్యకర్తలతో మాట్లాడొచ్చు, ముఖ్య నాయకులతో మాట్లాడొచ్చు, లేదా ముఖ్య నాయకులను సమావేశపరిచి ఇట్లా ఉంది కదా అనుకుని మొత్తం తీసుకెళ్ళి నేరుగా కేసీఆర్ని కలిసి చెప్పొచ్చు. ఇన్ని అవకాశాలను వదిలిపెట్టుకొని లెటర్ రాయడం అనేటువంటిది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఇది ఎవరినైనా వర్తిస్తుంది, ఏ నేతకైనా వర్తిస్తుందని సెట్లింగ్గా చెప్పి వదిలేశారు. అర్థమైందా? అక్కడ కూడా అంతే. ఏమన్నారు, పెట్టుకోవచ్చు పార్టీ, మాదేం సొంపు అవుతుంది, ఆమె పార్టీ ఆమె పెట్టుకునేది మాకే. అంటే ఇప్పుడు అంటే ఎప్పుడైతే తమ దాకా వస్తే తప్ప నిప్పంటది. తెలీదు. ఇప్పుడు ఏమంటే కేటీఆర్ ఇప్పుడు సెటిలింగ్ అన్నా కూడా నిన్న వెళ్ళి ఫామ్ హౌస్లో కలిసినప్పుడు ఎవరు అంటే బయటకు వచ్చిన సార్ ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా లీక్ వస్తాయి, లేదా లీక్ వచ్చినట్లు సృష్టించి వాటిని నిజం చేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మీడియా ముందు వచ్చిన తర్వాత తప్పదు. అంతా జరుగుతుంది సార్, నేను కాదన్ను. అయితే ఇప్పుడు మీరు అన్నది చూస్తుంటే ఇప్పుడు జగన్ కి షర్మిలకి ఎలాగైతే గొడవలు ఉన్నాయో ఇప్పుడు కవితకి కేటీఆర్ మేబీ అక్కడ కూడా అధికారం కోసమే, ఇక్కడ కూడా అధికారం కోసం, ఉంటే కేవలం అక్కడ ఆస్తి కోసమే, బహుశా ఇక్కడ కూడా ఆస్తి కోసమేమో. కాకపోతే చాలా మంది ఏమన్నారు, ఆ షర్మిల అన్న కోసం త్యాగం చేసింది అది ఇది. ఇక్కడ కవిత గారు కూడా మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చారు. దేనికోసం వెళ్ళి వచ్చారు? లిక్కర్ స్కామ్ లోనే. ఒక్కటే పాత్రధారి సురతరాయి ఉంటారు అక్కడ. కాదుగా, ఎంతమంది వెనుక ఉండి ఉంటారు ఎవరికి తెలుసు. పైగా ఇప్పుడు ఇంకోటి ఏంటి టాక్ నడుస్తుంది, కవిత బీఆర్ఎస్ కు దూరం అవుతుందా, బీఆర్ఎస్ కవితకు దూరం అయిపోతుందా అని. ఆమె ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతుందా. మీరు చాలా జాగ్రత్త గమనించండి, గతంలో కూడా షర్మిల వార్తలను తగ్గించేశారు, వాళ్ళ పత్రికల్లోనే తగ్గించేశారు, వాళ్ళ పత్రికల్లోనే సింగల్ కాలంకు కుదించేశారు. అప్పట్లో ఆమె తెలంగాణ తరఫున ఏమి తన పార్టీ తరఫున ఏం ప్రచారం చేసినా కూడా ఎంతో అంత వేసేవాళ్ళు. అంతెందుకు ఆమె మీడియా ముందు మాట్లాడేదట అప్పుడు, మా వార్తలు కవర్ చేయలేవయ్యా, ఎందుకు ఊరికే సాక్షి వాళ్ళు ఎందుకు ఊరికే అనవసరం. మళ్ళీ ఆ పరిస్థితి దాకా అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి కూడా ఒక మీడియా ఉంది, వీళ్ళ చేతిలోనే ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక చూడండి ఎలా వార్తలు రాసింది. మొదట్లో అంతా ఇదంతా రేవంత్ రెడ్డి సృష్టి అని, నిన్న చెడి చప్పుడు లేదు, సైలెంట్. సో దీన్ని టీ కప్పులు తుఫాన్లా మార్చేసి అవే ఏమి లేదండి, ఏముందండి మీరు ఊరికే అనుకుంటున్నారు, రాద్దాంతో ఏమీ లేదు. ఉత్తరం రాసింది ఏముంది అందులో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆస్తి గొడవలే ఉంటే సో కేసీఆర్ వారసురాలని నేనే, కేటీఆర్ కాదు అని చెప్పే ప్రయత్నం. అట్లా కాదు, నా పాత్ర ఏంటి? ఓకే, బీఆర్ఎస్ లోన నువ్వు మొన్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పెట్టేసి కేటీఆర్ ని వారసుడని చెప్పకుండానే చెప్పేశావు. మరి నేనేమి? కేటీఆర్ వారసుడైతే నేనేంటి? అదే కదా ఇప్పుడు క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఆమెకు తెలంగాణ జాగృతి సమితి అని ఏదో ఒకటి పెట్టుకుని ఉంది, ఆమె సొంత కొట్టు నడుపుకుంటూ ఉన్నారు. దాన్ని ఏమైనా ఇండివిజువల్గా చేసేస్తారా? తెలంగాణ జాగృతి సమితి టీజేఎస్ అని పెట్టి ఒక కొత్త పార్టీ ఏమైనా పెడతారా? పెడితే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఎందుకంటే పార్టీ పెట్టడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. మళ్ళీ షర్మిల కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిసిపోయినట్టు కవిత గారు ఏమైనా పార్టీ పెట్టి పెద్ద జాతీయ పార్టీ దేంట్లోనైనా కలిసిపోతారా? బీజేపీతో ఆమె కలవదు, ఎందుకంటే ఆమెను బాగా టార్చర్ పెట్టినటువంటి పార్టీ అది, కాబట్టి కలిసి వస్తాను లేదు. ఇంక మిగిలిన జాతీయ పార్టీ ఏది ఉంది? కాంగ్రెస్. కాబట్టి చుక్కలు నువ్వు ఎటు నుంచి కలుపుకొచ్చినా బొమ్మ అక్కడే మిగులుతుంది. మేబీ అంటే ఇవన్నీ కూడా హైపాథికేటెడ్ థింగ్సే కావచ్చు, కానీ ఒకటైతే నిజం, వీళ్ళు చూపించినంత చిన్నదైతే కాదు. వీళ్ళు మినిమైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ సో మినిమైజ్డ్ ఇష్యూ, లోపల రగులుతోంది అది. మళ్ళీ ఈరోజు కొంచెం నీళ్ళేసి చెల్లార్చిన ఆ పొగ అలాగే ఉంటుంది, చిన్న నిప్పు రవ్వచాలు మళ్ళీ పెద్దగా బగ్గుమంటారు. చూద్దాం సార్ మరి ఏం జరుగుతాయి అనేది సినారియోస్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సో లోపల అంతర్గతంగా చీలికలు అనేవి జరగబోతున్నాయా? సో మేబీ ఎవరి పైన మేటు అంటే కేసీఆర్ వారసులు కేటీఆర్ అని ప్రకటిస్తే ఒకవేళ కవితక్క ఏమన్నా సార్ చెప్పినట్టుగా జాగృతి పార్టీ ఏమన్నా పెడతారా, పెట్టి జాతీయ పార్టీతో విలీనం చేస్తారా? ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. సో మీకేమనిపిస్తుంది యాజ్ ఎ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళగా మీరు ఎవరైనా
ఏదైనా అనిపిస్తే మీకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.